నా పేరు కాల్పల్లి పావని. రొయ్యూరు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని వచ్చాము. సమస్యలు ఉన్నాయి, చూద్దామని కూడా వచ్చాము. చూద్దామని నేను చాలా దూరం వెళ్ళాను, చాలా మీటింగ్లకు కూడా వెళ్ళాను. ఆయన అంటే చాలా ఇష్టం, అభిమానం. అందుకోసమే ఆయన చూద్దామని వచ్చాం. ఏంటంటే మాకు సమస్యలు అంటే మాకు డ్రైనేజీలు సరిగ్గా లేవు. మామూలుగా మాకు పిల్లలు కాన్వెంట్కి వెళ్ళాలన్నా కంకిపాడు వెళ్ళాలి. మేము నిచ్చారు సరుకులు తెచ్చుకోవాలన్నా మేము కంకిపాడు వెళ్ళాలి. మా గ్రామానికి అభివృద్ధి అనేది కావాలి. మాకు రోడ్డు పోసారు, రోడ్డు పోసిన దాని ప్రకారం మళ్ళీ అన్ని కొంచెం అభివృద్ధి అనేది చూపిస్తే కొంతమంది పిల్లలు, మా పిల్లలు కూడా కొంచెం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాడు చెప్తుంది 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఇంతవరకు మా ఊరికి ఒక నాయకుడు కూడా రాలేదు, ఈయనే వచ్చారంటున్నారు. మరి మీరు అలా ఏమైనా చూసారా? 20 సంవత్సరాల నుంచి మాకు మాత్రం ఎవరు రాలేదు. కాకపోతే అనిల్ కుమార్ గారు ఎప్పుడైనా వచ్చి రోడ్డు మీద కనపడి వెళ్ళిపోయేవాళ్లే కానీ మమ్మల్ని మా సమస్యలు ఏమి చూడలేదు, ఎవరు రాలేదు. సీఎం ఆయన జగన్మోహన్ గారు కానీ వాళ్ళు కానీ వచ్చినా కూడా కరకట్ట మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కానీ మా రొయ్యూరు రోడ్డుకి వెళ్ళి మాకెళ్ళి మా సమస్య గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకుంది. అదే మళ్ళీ మాకు కుమార్ రాజా గారు కూడా చేశారు అన్ని. కుమార్ రాజా గారు కూడా బాగా వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, రొయ్యూరు అంతా అన్ని ఆయన చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు ఆయన ఎవరు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్న సమస్యలను చూస్తున్నారు, వెళ్ళి దగ్గరుండి సాల్వ్ చేస్తున్నారు. మరి అలాంటి టైంలో ఇప్పుడు ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభినందించే వాళ్ళు చాలా బాధపడతారు. అలా జరగకుండా చూడాలనే కదా చంద్రబాబు నాయుడు గారు చేసి ఇప్పుడు ఆయన్ని ఎలా కాపాడారు జైల్లో ఉంటే, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన రోడ్డు మీద పడుకొని చేసి ఆయన జైల్లో ఉంటే ఎంత చేశారో పవన్ కళ్యాణ్ గారు అంత చేశారు. అందుకనే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయాలి. మాకు గవర్నమెంట్ కావాలి. అది కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, పాలన ఎలా ఉందంటారు? బాగుందండి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. అది రోడ్లు ఎమ్మటే పని జరిపించారు. అంతకుముందు 4-5 సంవత్సరాల నుంచి అసలు రోడ్లు అన్నది పట్టించుకునే వాళ్ళు లేరు, ఏవి బాగు చేసేయనే లేవు. జనానికి మాత్రం డబ్బులు వేసి, ఆ ప్రభుత్వం డబ్బులు వేసింది కానీ 10 ఏళ్ళు ఇస్తున్నారు చేస్తున్నారన్నారు కానీ ఇక ఈ పట్టించుకునే బాగు చేద్దామన్నది అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారిని సెక్యూరిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా కాపాడాలి. సెక్యూరిటీ మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ప్రజలు ఉన్నారు, వెనకాల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వెనకాల ఉండి జాగ్రత్తగా కాపాడండి, సెక్యూరిటీ ఇవ్వండి. మీరు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో చేశారు, రోడ్డు మీద పడుకొని చేసి జనంలో తోసేసి చేసి చాలా కష్టపడ్డారు. మీరు జాగ్రత్తగా మరి పవన్ కళ్యాణ్ గారిని కాపాడండి. ఆయన వెనకాల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు ధన్యవాదాలు, మీరు చల్లగా కాపాడండి. ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో ఇంత ఫాస్ట్గా పనులు జరగడం ఎప్పుడైనా చూశారు మీరు? అవును, బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. 6 నెలల్లో ఈ రోడ్డు ఇట్ట పడిందంటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాం. చాలా ఇదిగా ఉంటాయి, రోడ్లు బాగోలేదు, గుంట్లుగా ఉన్నాయి. ఇప్పుడు బాగుంది వేసిన తర్వాత అని చూడాలని వచ్చాం. వాళ్ళు మామూలుగా ఆటోలో వెళ్ళాలన్నా కూడా డెలివరీ అయ్యే పేషెంట్ ఉంటే డెలివరీ అయిపోద్దామన్న టెన్షన్లో వెళ్ళేవాళ్ళం గుంట్ల మూల. ఇంకా మీ ఊరి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆయన చెప్పాలనుకుంటున్నాను? అంటే ఉంటాయి, ఉండకుండా ఉండవు కదా. ఇంకా కానీ మేము వచ్చింది అసలు ఆయన్ని చూడాలని వచ్చాం, ఆయన్ని కలవాలని వచ్చాం. అంతేగాని ఏ సమస్యలు చెప్పుకుంటానికి రాలేదు. ముందు ఆయన్ని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, చూడాలి అన్న అపేక్షతో వచ్చాం. అక్కడ మీరు ఆయన మీద అంత అభిమానం చూపిస్తున్నారు, మరి ఆయనేమో పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేయమని అన్నారు. మరి దీని వెనకాలేమో చాలా పెద్ద వాళ్ళు ఉంటారు, ఆయన ప్రాణాలకి హాని ఉంటుంది అని చాలా మంది భయపడుతున్నారు. అవును, అది టీవీలో విన్నాం మేము. కానీ అట్లా హాని జరిగిద్ది అనే మాట కల్లా జరగకూడదు. ఆయన మమ్మల్ని మంచిగా చూసుకోవాలి, ప్రభుత్వం చెయ్యాలి. ఉత్తరాంధ్ర వెళ్ళారు, అది గిరిజన తండాల్లోకి వెళ్ళారు. మరి అక్కడికి దాదాపుగా ఎటువంటి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఆఫీసర్లు కూడా వెళ్ళడానికి భయపడతారు. మాకే రాలేదు ఇంతవరకు ఎవరు కూడా, మేము అసలు ఎరగం. నేను వచ్చిన తర్వాత 30 ఏళ్ళు పైన అయింది రొయ్యూరు వచ్చి, నేను ఇంతవరకు ఎవరిని కూడా చూడలేదు.
ఇదే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తాం రోజు. అంటే 30 ఏళ్ల నుంచి ఇంతవరకు మీ ఊరికి ఏ రాజకీయ నాయకుడు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. జగన్ వచ్చినా కట్టగా ఇస్తారు, కట్టంటే వెళ్ళిపోవటమే కానీ నిలబడి మాట్లాడిన వాళ్ళు లేరు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూడాలని వచ్చాము. మరి ఇప్పుడు ఎవరు వెళ్ళలేని ప్లేసులకి అవి చాలా ప్రమాదం, మీరు వెళ్తే అన్న ప్లేసులకు కూడా ఆయన వెళ్తున్నారు ప్రజల కోసం. మరి ఆయనకి మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలి కదా, ఉండాలి జాగ్రత్తగా కూడా. అది ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అది నేను మొన్న చూసారు, అక్కడ ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు కార్లో వెళ్తుంటే వచ్చి చేయబడిపోయినా అన్నారు. మరి అలా ఎటువైపు నుంచి ఏదైనా ప్రమాదం వస్తుంది. మరి మీ తరఫున మీరు అభిమానిస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఏం చెప్తారు ఆయనకి కానీ ప్రభుత్వానికి కానీ? పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకోసం అయ్యి చాలా మంది ప్రజలు మిమ్మల్ని మీరు పాలన కావాలని కోరుతున్నారు. మీరు అండగా ఉండాలి వాళ్ళందరికీ కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు సెక్యూరిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఇచ్చి ఆయన కాపాడాల్సిన బాధ్యత మీది. చంద్రబాబు గారు మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పందించి మీకోసం అయ్యి పోరాటం చేసి కూటమిగా తీసుకొచ్చి గెలిపించి కూటమి ప్రభుత్వం తెచ్చారు. అందుకని చెప్పేసి మీరు సెక్యూరిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు వస్తున్నాయి అంట ఫోన్ కాల్స్లు, అది లేకుండా సెక్యూరిటీ ఇచ్చి మీరు కాపాడాలి పవన్ కళ్యాణ్ గారిని. ఇంకా అభివృద్ధి చెయ్యాలి.